హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ కొబ్బరి చట్నీ అండి. కొబ్బరి చట్నీ అలాగే ఎండుమిర్చితో తయారు చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది విలేజ్ రెసిపీ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు నేను ముందుగా ఎండు కొబ్బరి తీసేసుకున్నానండి. ఒక చిప్ప దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా చింతపండు, ఉప్పు. స్టవ్ మీద అయితే పెనం పెట్టేసుకున్నానండి. దాన్ని పెనం వేడైన తర్వాత లైట్గా మనము కొబ్బరిని అయితే వేయించుకోవాలండి. కొబ్బరి వేయించుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. చాలామంది అలానే వేసేస్తారు, కానీ అలా వేయకూడదు. కొద్దిగా రోస్ట్ అయితే ఫ్లేవర్ బాగా వస్తుందండి. వేగాయి, దీన్ని అయితే మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఎండుమిర్చి కూడా లైట్గా అయితే ఫ్రై చేసుకుందామండి. మరీ ఎక్కువ వద్దు, ఘాటు వచ్చేస్తుంది. లైట్గా వేయించేసుకుందామండి. చాలా హెల్తీ అండి. పత్యం ఉండే వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. బాలింతలకు, ఏమైనా ఆరోగ్యాలు బాగాలేని వాళ్ళకి మెయిన్ మనం తింటే చాలా హెల్తీ అండి. వేగాయండి, పక్కకు తీసేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు వేయించేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని చక్కగా వేగిపోయాయో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. వీటిలోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని అలానే వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, చింతపండును కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టేసుకున్నాము. దీన్ని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకొని మనము ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి పల్లెటూరి మంచి టేస్టీ ఉన్నటువంటి కొబ్బరి చట్నీ అయితే రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెడుతూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.